కార్లు, పాత బండ్లు, బ్రేకులు లేని క్లచ్ చూడిన బండ్లు ఏమున్నా గాని పాతింప సామాన్లకో లేకుంటే ఉల్లిగడ్డలకో బఠానీలకో అమ్ముకోకుండ్రి. ఆ సావిత్రేంది ఏమన్నా పాతింప సామాన్ దుకాణం పెట్టిందా ఏంది అని అనుకుంటుండ్రా? ఏం లేదులా, గీ పాత బండ్ల నుంచి రైలు పొగలెక్క బగ్గ పోగొచ్చి జనాల గాల్తిత్తులు గుండెల్ని ఖరాబ్ చేస్తున్నాయని కేంద్ర సర్కార్ చక్కని ఉపాయం ఒకటి చేసి పాతింప సామాన్ల పథకం పెట్టింది. పాత కూటర్లో కార్లో అమ్మి కొత్తవి తెచ్చుకుందామంటే కొనేటోళ్ళు లేక మీ అన్లేవాలన్న బాధపడేటోళ్ళు ఉన్నారా? ఇగో మీరేం రంది వాడకూరి, కొన్నొద్దులనే మీ పాత బండ్లు అమ్ముడు పోయే రోజులు వచ్చినాయి. మన కేంద్ర సర్కారే పాత బండ్లు ఇనుప సామాన్ కింద కొనే కొత్త పథకం తేబోతున్నది. అరే సర్కారేంది పాత ఇనుప సామాన్ కింద బండ్లు కొనుడేందని డౌట్ పడకుర్రి. అసలు కథ ఏంటంటే వయసు అయిపోయి ఇంజన్ బోరు కచ్చి గుమ్ముల కొద్ది పొగనివుతలకి ఈడ్చుకుంటా మొక్కి మూలిగే కూటర్లు కార్లతోటి దేశంలో గాలి ఖరాబ్ అయి పబ్లిక్ మస్తు రోగాలు వస్తున్నాయట. బగ్గ పొగెళ్ళే బండ్లు అస్సలు నడపద్దనే రూల్ ఉన్నా ఎవ్వరు పట్టించుకోకుండా అట్లనే నడుపుతున్నారట. మరి అది కొనుక్కునుడే ఆపాటి అంటే కొత్తవి కొనుక్కోమంటే ఏం నుంచి కొంటారు? అందుకే పాత బండ్లు సర్కారు కమ్మినోళ్లకు కారుకైతే 25,000, కూటర్ రాసుంటే దానికైతే 10,000 ఇస్తారట. ఇక కొత్త కారు కొనేదానికయ్యే పైసల్లా ఓ 90,000 సర్కారే కలిపేటట్టు వెహికల్ ప్లానింగ్ పథకం ఒకటి పెడుతున్నామని బాటల మంత్రి గడ్కరీ సార్ చెప్తున్నాడు. మరి ఈ పథకం కింద కూటర్లు కొనుక్కునేటోళ్ళు ఎవరుంటారో గాని కార్లు అయితే ఇయ్యర కొనుక్కునేటట్టు ఉన్నారు. ₹1,00,000 దాకా ఎదురుకొస్తున్నాయంటే పైసలున్నోళ్ళు ఎగబడి కొనుక్కోరా? కానీ చూసిరా సర్కారు ముచ్చట ఎట్లున్నదో. రూలు తప్పిన కార్లను అడ్డం తిరిగి ఆగబట్ట శాతకాక ఎదురు పైసలు ఇస్తా కొనుక్కోమనడు మస్తు గమ్మది లేదు.